ఏంద్రా నువ్వు పొద్దుగాల బయట తిరుగుతున్నావు? నువ్వు చదవవు, నీకు లైఫ్ లేదు, నీకు జాబ్ లేదు. ఎందుకురా బతుకు బతికి దరిద్ర బతుకు. దొడ్లు అడుగుపోయి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. దీంతో ఏం పండుగ చేసుకోలేరా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇచ్చిన తప్ప ఇవ్వకపోయినా తప్ప బిచ్చపోలే. ఏంద్రా నువ్వు రీల్స్ ఇట్లా పంపిస్తున్నావు? నీ మీద లవ్ అట్లా రీల్స్ పంపిస్తే ఐ హావ్ లవ్ ఫర్ యూ కాబట్టి నీకు రీల్స్ పంపిస్తా. కంటిన్యూస్ పంపిస్తావా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఏంద్రా ఏంటి నా కాల్స్కి రిప్లై ఇవ్వట్లేదు? నువ్వు నాతో మాట్లాడావా? ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను బ్లాక్ చేయొద్దు, నాతో మాట్లాడాలి, పిచ్చి వేషాలు వేయద్దని చెప్పిందా? నువ్వేం చేయాలి? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వేం చేయాలి? నాకు నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు అలా తీయాలి, మాట్లాడాలి. లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తా తెలుసా? ఇంకొకసారి ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. నన్ను బ్లాక్ చేసిన అరే కొట్టగల అమ్మాయిని, లేకపోతే నువ్వు ఎటన్నా నాకు చెప్పకుండా నీ ఫ్రెండ్స్ తో బయటికి పోయినా ఒక్కొక్క దెబ్బ మామూలు కాదు. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ట్రైపాడ్ స్టాండ్ తీసుకొస్తా పెట్టి. సర్లే మనకెందుకు వచ్చిన బాధ, ఎవరు చూడట్లేగా. ఓ సారేగా బాప్ప. వా చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ. ఈ టైంలో ఎవర్రా? హలో ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసినావు? పడుకోరా, ఊకే ఫోన్ చేస్తావు. డిప్రెషన్ అవుతుందని ఫోన్ చేసిన. డిప్రెషనా? అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. అమ్మాయి బాగుంది కదా? బాగుంది. మరి ప్రపోజ్ చేయొచ్చుగా. చెప్పోరా, నాకు భయం, నేను చేయను. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఏదిరా ఈ టైంలో వచ్చినావు? అయితే విను, నీకు కథ చెప్తా. నేను మా తమ్ముడు వర్షాకాలం బయట బుక్ కొనుక్కొని పోయినాం, క్లాస్మేట్ బుక్. అయితే నా కాలు ఫస్ట్ వాడు బురద కాలుతో నన్ను తన్నాడు, నాకు అంటింది కాలికి. నేను తొక్కిన. సో అట్లా తొక్కుకుంటూ పోతున్నాం. అయితే మాకేందంటే 27 రూపీస్ ఉన్న ఒరిజినల్ క్లాస్మేట్ బుక్ కావాలి. అప్పట్లో మాకు అది బ్రాండ్, అదొక ఇది డెస్పరేషన్. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మేము కొనుక్కున్నాం, బుక్ కొనుక్కున్నాం, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు ఆడ ఒక డాగ్ పూపు పోతుంది. ఎక్కడ? స్పీడ్ బ్రేకర్ మీద పోతుంది. సో అది చాలా కష్టపడి ట్రై చేస్తుంది. అయితే మేమిద్దరం ఉరుకుంటూ తనుకుంటూ వస్తున్నాం. పాప మా డాగ్ చాలా కష్టపడి కూర్చొని ట్రై చేస్తున్న టైంలో సడన్గా మేము ఒక స్పీడ్ బ్రేకర్ వేసినాం. మా కాలుకి అంతా మట్టి ఇది ఉండేసరికి ఇట్లా ఒక కారు అని ఆగింది. ఆ డాగు వెంటనే రిలీజ్ చేసి పూపుని అది దుంకి ఉరుక్కుట పోయింది. మేము అక్కడ ఆగిపోయి ఆ పూప స్పీడ్ బ్రేకర్ మీద ఇట్లా రోల్ అవుతుంది. సారీ, ఎందుకు నవ్వుతున్నావు? కుక్క అంటే మాకు భయం, అందుకు ఆగిపోయినాం. అది బాత్రూమ్ పోతుందని మేము ఆగిపోలే. ఫ్లాష్ బ్యాక్. హాయ్, హలో, మై నేమ్ ఇస్ శ్రేయస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ డేట్. సో హౌ ఇస్ యువర్ లైఫ్? అంటే మీ పాస్ట్ రిలేషన్షిప్స్ బ్రేకప్స్ అయిపోయినాయి. సో వీ కెన్ స్టార్ట్ అవర్ న్యూ రిలేషన్షిప్, రైట్? చెప్పు. అలాగే నాకు ఇంకా బ్రేకప్ కాదు. చెప్పడా? నువ్వు లేవు, మాట్లాడాలి నీతో. నువ్వు లేవు. ఏంది ఏం చూస్తున్నావు?
అని బాయ్ ఫ్రెండ్ లేదని చెక్ చేసుకోవడం అవసరం లేదు, ఇష్టం వచ్చి కలిపేస్తారు పులిహోర. ఎక్కడ ఉంటావు ఏంటి, ఏ ప్లేస్, ఏ ఏరియా బ్రో నీది, ఎక్కడ చెప్పు చూసుకుందాం. అంటే అది రే రామ్ End of flashback. మస్తు పని ఉందిరా నాయన నీది మీ తమ్ముడు స్టోరీ. అయితే ఇప్పుడు ఆ జిఎఫ్ నాది అంటే వాడిని వదిలేసింది. ఐఎమ్ ద థర్డ్ జిఎఫ్. ఇప్పుడు వాడు కాదు వీడు కాదు, నువ్వు అరే నువ్వు వద్దు. అది నేను తెలియక నాకు తెలీదు, అది నీ గర్ల్ ఫ్రెండ్ నాకు తెలీదు. సాయిరామ్